మృతులలో నుండి దేవుని లేపిన ఆత్మ ఏమి చేయగలదు కదా. మృతులలో నుండి దేవుణ్ణి లేపిన ఆత్మ ఈ లోకంలో మనల్ని ఏ విధంగా నిలబెట్టగలదు, ఏ విధంగా ఆశీర్వదించగలదో మనం చూద్దాం. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఎంత గొప్పదో మనం ఇంకా తెలుసుకోగలం, ఇంకా దాని మీద ఆధారపడగలం. ఆ ఫస్ట్ పాయింట్ లో ABCDE చూసినట్లయితే అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తుంది. అసాధ్యమైన వాటిని ఈ యొక్క ఆత్మ, దేవుడు ఏదైతే మన హృదయంలో ఉంచారో ఆ ఆత్మ అసాధ్యము అయిన వాటిని సుసాధ్యం చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఏదైతే దేవుడు ఆ పునరుద్ధాన శక్తిని మనలో ఉంచారో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు కదా. మనలో దేవుడు ఉంచిన ఆ ఆత్మ అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను చేయగలిగిన ఆ గొప్ప శక్తి గల ఆత్మ, గొప్ప శక్తి గల దేవుడు అని ఉంది. మనము ఈ లోకంలో ఆశీర్వదింపబడడం అసాధ్యం, ఈ రోగం పోవడం అసాధ్యం, ఈ ఆర్థిక ఇబ్బంది పోవడం మన జీవితంలో అసాధ్యం. వాళ్ళ తాతలు అలానే జీవించారు, వాళ్ళ తండ్రులు అలానే జీవించారు, వీరి యొక్క తరం కూడా ఈ విధంగానే జీవిస్తుంది. ఇంకా వారి మీద ఉన్న శాపము, ఆ యొక్క లేమి, ఆ యొక్క కొరత పోవడం అసాధ్యము. కానీ ఈ యొక్క శక్తి గల ఆత్మ, కార్యసాధకమైన తన ఆత్మను మనలో ఉంచిన దేవుడు అది ఏం చేయగలదో తెలుసా? ఆ ఆత్మ అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి మన జీవితంలో చూపిస్తుంది. అంత గొప్ప ఆత్మను, అంత గొప్ప శక్తిని దేవుడు, నీ దేవుడు, మన దేవుడు నీలో నాలో ఉంచారు. మనం అనుకుంటాం, అయ్యో ఇంతేనేమో నా జీవితం, ఇంకా చనిపోయే వరకు ఇంతేనేమో, నేను ఇలా ఉన్నాను, నా తర్వాతి తరాలు ఇలా ఉండాలేమో. కానీ మనము ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు మృతుల్లో నుంచి లేపిన ఆత్మ మనలో ఉందని గ్రహించి ఆ శక్తి మీద, ఆ ఆత్మ మీద నువ్వు నేను ఆధారపడతామో అసాధ్యము అయిన వాటిని సుసాధ్యము చేసి చూపిస్తుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. ఆ ఫస్ట్ పాయింట్ లో B చూసినట్లయితే పాపము మీద, మరణము మీద అధికారం లేకుండా చేస్తుంది. పాపము మీద, మరణము మీద అధికారం లేకుండా చేస్తుంది. మనము కొన్నిసార్లు ఇటువంటి సాక్ష్యాన్ని మనం వింటా ఉంటాం. అప్పుడు బాగుండేదండి వాళ్ళ జీవితం, కానీ ఇప్పుడు బాలేదు, ఆ స్థితి బాలేదు, ఇంకా స్థితి మళ్ళీ వాళ్ళకి పూర్వస్థితి రాదు. అంటే ఆ స్థితి ఎలా ఉంది మన జీవితంలో? ఒక మరణకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. అప్పుడు వాళ్ళు బాగా ఉండేవాళ్ళండి, అప్పుడు వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో సమాధానం, సంతోషం ఎంతో బాగా ఉండేది. కానీ ఇప్పుడు వారు అందరూ చల్లా చెదరైపోయారు, వారందరూ సమాధానం లేకుండా ఉన్నారు, ఒక కుటుంబంలో ఒక విడిపోయిన తత్వం కలిగి ఉన్నారు అన్న మాటలు. అంటే మన కుటుంబంలో ఒక మరణకరమైన జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నాం. అటువంటి మరణకరమైన జీవితమైనా సరే, ఆ యొక్క చివరి స్థితికి వచ్చిన జీవితమైనా సరే, పాపమైనా సరే మన మీద అధికారం లేకుండా చేస్తుంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55, 57 వచనాల వరకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55 నుంచి 57 వచనాలు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనము జయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. అయినను మనకు జయము అనుగ్రహిస్తున్న కదా, మరణము మీద, పాపము మీద అధికారం లేకుండా ఏదైతే దేవుడు మనలో తన యొక్క తిరిగి లేచిన పునరుద్ధాన శక్తి యొక్క ఆత్మను పెట్టారో ఆ ఆత్మ మనలో పాపానికి మరణానికి మన మీద అధికారం లేకుండా చేస్తుందని దేవుడు ఈ రోజు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. అదే పాయింట్లో C చూస్తే నూతన జీవితాన్ని ఇస్తుంది కదా. మనము ఎంతో చక్కగా ఉండేవాళ్ళం,
కానీ దేవుడికి దూరం అయిపోయాం. దేవుడికి దూరం అయిపోవడం వల్ల సాతానుకు మన మీద అధికారం వచ్చేసి విచ్చలవిడితనంగా మనలో దేవుడు పెట్టిన ప్రతి ఒక్క జ్ఞానాన్ని, ప్రతి ఒక్క తలాంతుని, ప్రతి ఒక్క భారాన్ని సాతాను దొంగలించేశాడు, సాతాను తీసివేశాడు. ఆ భారం లేదు, ఆ జ్ఞానం లేదు, ఆ యొక్క నీతి మనలో అస్సలు లేదు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఆ యొక్క ఏదైతే పునరుద్ధాన శక్తిని నీ హృదయంలో నేను ఉంచానో, ఆ పునరుద్ధాన శక్తిని, నేను నీలో ఉంచిన శక్తి నీకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిబెట్టబడితిమి. ఆ పాత స్వభావం అంతా గతించిపోయి మనలో దేవుడు నూతన స్వభావాన్ని చేస్తాడు, నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకింతే నీ జీవితం అయిపోయింది, ఇంకింతే నువ్వు ఇలానే ఉండిపోతావు, ఇంకా నీకు ఆ యొక్క తలంతులు ఉండవు, ఆ యొక్క జ్ఞానం ఉండదు, ఆ యొక్క దేవుడు పెట్టిన ఏదైతే ఆత్మల భారం, ఏదైతే ఆ యొక్క నీతి నీలో ఉండదు అని అనుకుంటున్నావేమో. కానీ ఏదైతే దేవుడు నీలో పునరుద్ధాన శక్తిని నీలో ఉంచారో, ఆ పునరుద్ధాన శక్తి నీలో నాలో ఏం చేస్తుందో తెలుసా? మనకి మరలా నూతన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. మనకి మరలా నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించి, ఆ శక్తి గొప్పది కాబట్టి మనల్ని మరలా ఆశీర్వదింపగలదు, మనల్ని మరలా చిగురింపజేయగలదు. అంత గొప్పది అండి దేవుడు మనలో ఆయన పెట్టిన పునరుద్ధాన శక్తి యొక్క గొప్పతనం. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, మనలో నివసించి మనల్ని బలపరుస్తుంది. మనకి అనేక సార్లు, చాలా సార్లు మన జీవితంలో భయం కలుగుతుంది కదా. అనేక విషయాలు చూసినప్పుడు మన జీవితంలో ఆందోళన చెందుతాం. అనేక విషయాలు మన జీవితంలో ఆశీర్వాదం కానీ ఏదైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది పొందుకోవడం చాలా లేట్ అవుతున్నప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే ఆందోళన, భయం చెందుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? ఆ ఏదైతే పునరుద్ధాన శక్తిని నీలో నేను ఉంచానే, ఆ శక్తి మనలో జీవించి మనల్ని ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉంటుందని చెప్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మనలో బలహీనతలు, భయాలు, మనలో నివసిస్తున్న శక్తి అది అధిగమిస్తుంది. మనలో ఉన్న భయం ఏదైతే ఉందో, బాధ అయితే ఉందో, దుఃఖం ఏదైతే ఉందో, అదన్నిటినీ మనం ఎప్పుడైతే ఆ శక్తి మీద మనం ఆధారపడతామో, దేవుడి యొక్క పునరుద్ధాన శక్తి నాలో ఉందని ఆ శక్తి మీద నువ్వు నేను ఎప్పుడైతే ఆధారపడతామో, మనలో ఉన్న ఆత్మ మనల్ని బలపరుస్తుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు చెప్తా ఉన్నారు కదా అండి. మనం అనుకుంటా ఉంటాం ఏదో అయిపోయింది, క్రైస్తవం అంటే బతికేసం, చర్చకొచ్చం, అయిపోయింది కాదు. కానీ మనము ఈ లోకంలో ఈ లోకస్తులకి చూపించాలి, దేవుడు ఆత్మ నాలో ఆశీర్వదిస్తున్నాడు అని మనము నమ్మాలి. ఆ ఫస్ట్ పాయింట్ లోనే ఈ చూస్తే నిరీక్షణ మరియు ధైర్యాన్ని ఇస్తుంది. మన నిరీక్షణ ఏమిటి అండి? ఒకసారి చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదైన శ్వాసము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జీవింపజేసెను కదా. మనలో ఒక నిరీక్షణను, ఒక ధైర్యాన్ని, ఏదైతే ఆ పునరుద్ధాన శక్తి దేవుడు మనలో ఉంచారో, ఆ పునరుద్ధాన శక్తి ఒక నిరీక్షణను, ఒక ధైర్యాన్ని నా జీవితంలో కలిగిస్తుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఒక నిరీక్షణను, ఏ శక్తి అయితే దేవుణ్ణి లేపిందో ఆ యొక్క శక్తి ఒక నిరీక్షణను కలగజేస్తుంది. ఏమిటి అంటే, మరణము తరువాత కూడా నాకు జీవితం ఉంది,
నేను ఇక్కడ ఆశీర్వాదాల కోసం, ఇక్కడ జీవితం కాదు, ఆ యొక్క జీవితం కోసం నేను సిద్ధపడాలి అన్న నిరీక్షణను, నేను ఇంకా ధైర్యంగా ఈ లోకంలో బ్రతకాలి అన్న ధైర్యాన్ని ఆ యొక్క పునరుద్ధాన శక్తి మనలో ఉంచిన ఆ పునరుద్ధాన శక్తి మాత్రమే మనలో ధైర్యాన్ని, నిరీక్షణను కలగ చేస్తుంది అని మనం మర్చిపోకూడదు. పునరుద్ధాన శక్తి ఏం చేస్తుందండి? మొట్టమొదటిగా పునరుద్ధాన శక్తి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తుంది. రెండవదిగా బి చూస్తే పాపము మీద, మరణము మన మీద అధికారం లేకుండా చేస్తుంది. మూడవదిగా నూతన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఆ యొక్క పునరుద్ధాన శక్తి మనలో జీవించి మనల్ని బలపరుస్తూ ఉంటుంది కదా. ఆ పునరుద్ధాన శక్తి మనలో జీవించి మనల్ని ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉంటుంది. చివరిగా మనం చూస్తే నిరీక్షణ మరియు ధైర్యాన్ని కలిగిస్తుంది. నీలో దేవుడు, నాలో దేవుడు ఉంచిన ఆ పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదో అర్థమైంది కదా. ఆ పునరుద్ధాన శక్తి మనం అనుకుంటామండి, ఈ యొక్క పునరుద్ధాన శక్తి అంటే ఒక 11 days లోనే, ఒక శ్రమల కాలంలోనే జ్ఞాపకం చేసుకోవడం కాదు. మన దేవుడు, నా దేవుడు కోరుకుంటున్నారు ఈ యొక్క పునరుద్ధాన శక్తి మీద మనము ప్రతిరోజు ఆధారపడాలని ఆ గొప్ప దేవుడు నీతో నాతో చెప్తున్నారు. కేవలం దేవుడు ఆ యొక్క శ్రమల కాలంలోనే, ఈస్టర్ టైంలోనే ఆ యొక్క సిలువ ధ్యానాలు కాదు, కానీ ఆయన ఉంచిన శక్తి మనము ప్రతిరోజు ఆధారపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు.